ఆరాధించెదం దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. రండి ఆరాధించెదం దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాథుని. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు నేను సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో పునీత అంతోని వారి ధ్యాన పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనకు మేమందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన ద్వారా మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క మహిమలకు కీర్తనలు పాడుతూ ఆ యొక్క దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం కోసం మనము ప్రార్థిద్దాం. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, కృపామయుడు, శాంతిని దయచేయువాడు. అటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఆ యొక్క దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క ప్రభుని యొక్క మార్గంలో మనము నడుస్తూ
దేవుడు మన యొక్క జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా మనం గుర్తెరిగి ఆ యొక్క తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనల్ని మార్చమని, ఆ యొక్క దేవుడు ఈరోజు ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడుతూ అన్ని విధములో మనకు సహాయం చేసిన ఆ యొక్క దేవునికి కృతజ్ఞతా భావముతో మనకి 2 చేతులు పైకి లేపి ఆ యొక్క ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క ప్రభువుని గణపరుద్దాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీకు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీకు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే
విప్పి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ యొక్క దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా క్రీస్తు భగవానుడు అప్పరూపములో ఈ యొక్క పీఠం మీద వేంచేసి వచ్చి ఈరోజు మనందరినీ కూడా దీవించబోతూ ఉన్నాడు. ఎవరెవరైతే దేవుని మనసారా స్తుతిస్తూ ఉంటారో, మనసారా ఆయన ఆరాధిస్తూ ఉంటారో, దేవుడు చేసిన ఆ యొక్క మేలులకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తూ ఉంటారో, దేవుడు వారికి అత్యంత దగ్గరగా మారుతూ ఉంటాడు. వారి యొక్క కష్ట సమయాలలో, శ్రమల వేదనల సమయాలలో దేవుడు వారిని బలపరిచి శక్తినిచ్చి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనము చూస్తూ ఉన్న అపోస్తుల కార్యాలలో, అపోస్తుల గ్రంథములో ఏ విధంగా పౌలు శిలాసులను చెరసాల్లో బంధిస్తూ ఉన్నప్పుడు వారు వారి యొక్క చేతుల పైకెత్తి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆ యొక్క చెరసాల సంఖ్యలు విప్పబడి ఆ యొక్క బందీ నుంచి వారు విడిపింపబడి దేవుని యొక్క మహత్తర కార్యానికి సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనము కృంగిన వేళలో, మరి బాధల సమయాలలో, నశించిపోతున్న వేళల్లో, అశాంతికి గురి అయిన సమయాలలో దేవుని ఆరాధించిన వారు అద్భుతమును చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యక్రియలను చూస్తూ ఉన్నారు. మనము దానియేలు యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం. దానియేలు ఎప్పుడైతే సింహపు బోన్లో బంధిస్తూ ఉన్నాడో, ఆయన మోకరిల్లి 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క సింహపు నోలను మూయించేటువంటి శక్తిని దేవుడు ఆ యొక్క కుమారుడికి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క దేవుని ఆరాధిస్తూ ఉండగా, క్రీస్తు భగవాన్ని స్తుతిస్తూ ఉండగా, ఆ యొక్క దేవుని యొక్క మహత్కార్యాన్ని మనము స్తుతి గీతములతో పాడుతూ ఉండగా ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకున్న ప్రతి ఒక్క తప్పిదములను మన్నించి, మన యొక్క పాపములను మన్నించి, మనకు రక్షణ దయచేసి, మన యొక్క కుటుంబాల్లో శాంతిని ఇచ్చి, మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చి, మనకు ఆరోగ్యమును దయచేసి, విడుదలను దయచేసి, తన యొక్క పవిత్రాత్మ శక్తిని మనందరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం మనసారా స్తుతించి ఆరాధిద్దాం. అటువంటి దేవుని మనం మనసారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఏ విధంగా ఆకాశము దేవుని పొగుడుతూ ఉన్నదో, ఆకాశము దేవుని స్తుతిస్తూ ఉన్నదో, అదే మాదిరిగా నీవు నేను కూడా ఈ యొక్క లోకములోని సర్వరాశులతో ఐక్యమై ఆ యొక్క దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క మహత్కరమును మనమందరము కూడా మనసారా దేవునికి గణముల ద్వారా, స్తోత్రముల ద్వారా మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఆ యొక్క దేవుడు ఈరోజు ఎవరైతే వారి యొక్క హృదయములను విప్పి ప్రభునితో మాట్లాడుతూ ఉంటారో, వారి యొక్క మనస్సును విప్పి ప్రభునికి అర్పిస్తూ ఉంటారో, అటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. ఏ విధంగా యెషయా గ్రంథం 33:3లో ప్రభు పలుకుతూ ఉన్నాడు, కుమారా కుమార్తె, నీవు కష్ట సమయాలలో, శోధన వేదన వేళల్లో నీవు కృంగిపోక, నీరసించగా, శోకించక నీవు నాకు మొరపెట్టుము, నేను నీ మొరను ఆలకిస్తాను, నేను నీ జీవితంలో అద్భుతమును చేస్తానని పలికిన దేవుడు ఈరోజు మనము ఆ యొక్క దేవాతి దేవుని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా
అదే దేవుడు ఈరోజు మన యొక్క జీవితంలో కూడా అద్భుతములు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు చేయబోతూ ఉన్నాడు. మనం ఎక్కడెక్కడ ఉన్ననూ సరే ఈ యొక్క ఆరాధన సమయంలో మనము దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయన యొక్క మన యొక్క కట్టడములు అన్నిటిని కూడా విప్పి సైతాను ద్వారా బంధించబడిన ప్రతి ఒక్క దుష్ట శక్తులు పారద్రోలి పరిపూర్ణ ఆరోగ్యమును దయచేసి కుటుంబంలో శాంతిని, మన యొక్క జీవితంలో అభివృద్ధిని, మన యొక్క సంఘములో సమాధానమును, దేవుని యొక్క అభిషేక వరములను, పవిత్రాత్మ వరాలు ఫలాలను మనందరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనసారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. సూర్యుడు నిన్నే పొగడగా స్వామి, సూర్యుడు నిన్నే పొగడగా స్వామి, సుమధుర గంధము చల్లెనుగా, సుమధుర గంధము చల్లెనుగా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. చంద్రుడు నిన్నే పొగడగా స్వామి, చంద్రుడు నిన్నే పొగడగా స్వామి, చల్లని వెన్నెల కురిసెనుగా, చల్లని వెన్నెల కురిసెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. మేఘుడు నిన్నే పొగడగా స్వామి, మేఘుడు నిన్నే పొగడగా స్వామి, మయూరి నాట్యము చేసెనుగా, మయూరి నాట్యము చేసెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక పరిశుద్ధ సమయంలో ఆ యొక్క దేవుని ఆరాధించి స్తుతిస్తున్న మనమందరం కూడా ఈరోజు ఆ యొక్క ప్రభునితో మనం ఏ విధంగా ఐక్యమై ఉండాలి, ఆ యొక్క ప్రభునితో ఎలా నడవాలి, ఆ యొక్క ప్రభునితో మనము ఏ విధంగా ప్రేమ స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి సత్యాన్ని ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము చదువుతూ ఉన్నాం సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం మనము చూస్తూ ఉన్నాం. మనము మానవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు అనేక ప్రణాళికలు ఉంటాయి. ఉదయం లేచిన కాడ నుంచి నేను ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మనము ఎన్నెన్నో ప్లాన్స్ అన్నీ కూడా మన యొక్క మదిలో మనము తయారు చేసుకుంటూ ఉంటాం. మనము ఎంచుకున్న ప్రతి ప్రణాళికను సిద్ధపరచి దాన్ని జరుగునట్లు నెరవేర్చినది దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఎవరమైనా సరే మనము చేసే ప్రణాళికలు అన్నిటినీ కూడా మన యొక్క ఎంచుకున్న ప్రతి పని కూడా నెరవేరినట్లు జరుగునట్లు చేసేది మన ప్రభువే. మరి అటువంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప దేవునితో ఈరోజు మనము మన యొక్క జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు పలుకుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం అంటూ ఉన్నాడు, ఈ లోకంలోని ప్రతి మానవుని యొక్క జీవితము దేవుని యొక్క హస్తములో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి యొక్క జీవితము ఎవరి చేతిలో ఉన్నది? ప్రభుని యొక్క చేతిలో ఉన్నది. కనుక మనము ఆ యొక్క ప్రభుని యొక్క చేతిలోంచి జారి పడకుండా ఉండాలి అంటే మనము ఆయన యొక్క మార్గములో నడవాలి. ఆయన యొక్క మార్గములో నడవాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలి అంటే మొదటిగా ఆ యొక్క దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి, ప్రేమించాలి. మరి ఈ యొక్క 3 కార్యములు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు సదాకాలము ప్రభుని యొక్క హస్తములో ఉండినట్లు, మనం ఎప్పుడెప్పుడైతే ప్రభుని యొక్క హస్తములో ఉంటామో ఈ యొక్క లోకములో ఎన్ని సైతాను శక్తులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆటంకములు, అవరోధములు, ప్రమాదములు, సైతాను ఇబ్బందులు, ఇక్కట్లు ఎన్నెన్నో మన జీవితంలో వచ్చినను మనము భయపడవలసిన అవసరము లేనే లేదు. కారణం ఏమిటి అంటే మత్తయి 28:20లో ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేను లోకాంతం వరకు సదాకాలం మీతో ఉంటాను, నేను సదాకాలం మిమ్మల్ని నడిపిస్తాను, నా యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా నేను మిమ్మల్ని పోషించి మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అంతగా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉంటాడు. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనము చూస్తూ ఉన్నాం. ఎవరెవరైతే దేవుణ్ణి మనసారా ప్రేమిస్తారో వారికి అన్ని కార్యములు వారు అనుకున్నట్లుగా మంచిగా జరుగుతూ ఉంటాయి. మరి దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నీ కూడా వారు ఏ ఏ తలంపు తలస్తూ ఉంటారో, ఎటువంటి ఆలోచన చేస్తూ ఉంటారో అవన్నీ కూడా విజయవంతముగా మారినట్లు ప్రభు తన యొక్క కృపను చూపిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ యొక్క ఆరాధన సమయంలో నీవు నేను కూడా ఆ యొక్క ప్రభువుని మనసారా ప్రేమిస్తూ, మనసారా స్తుతిస్తూ, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తున్నంత కాలం కూడా, ఆయన యొక్క బాటలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఏ సైతాను శక్తి కూడా ప్రభుని యొక్క బాటను దాటుకొని లోపలికి రావడానికి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమిటి అంటే దేవుడు మన చుట్టూ రక్షణ కంచెను, అగ్ని కంచెను ఏర్పాటు చేసి మనల్ని నడిపిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ యొక్క దేవుని మనము మనసారా స్తుతిస్తూ సదాకాలము ఆ యొక్క ప్రభుని యొక్క మార్గమును వీడకుండా, ఎప్పుడు మనం ప్రభుని యొక్క మార్గాన్ని వెళుతాము? దేవుని ప్రేమించకుండా, ఆయన యొక్క ఆజ్ఞను పాటించకుండా ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి శక్తులు
ఆశల ద్వారా, వ్యామోహము ద్వారా, కామపు వాంఛలతో, శరీరపు వాంఛలతో, మరి లేనిపోని ఆశలతో మన యొక్క జీవితాన్ని సైతాను బందీగా మార్చివేసి ఆ యొక్క బంధత్వం నుంచి బయటికి రాకుండా సైతాను మనల్ని కప్పివేస్తూ ఉంటుంది. అందుచేత నీవు నేను కూడా ఈరోజు ప్రభుని యొక్క సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి ఆ యొక్క ప్రభువు నా కోసము విలువైనటువంటి తన యొక్క జీవితాన్ని త్యాగము చేసి ఖరీదైనటువంటి తన యొక్క ప్రేమను నాకు పంచాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, నాకు జీవమునిస్తూ ఉన్నాడు, నన్ను తన యొక్క మార్గంలో నడవటానికి శక్తినిస్తూ ఉన్నాడు అని మనం గుర్తెరిగి ఆ యొక్క దేవుని ఆరాధించాలి, ఆ యొక్క దేవుని స్తుతించాలి. ఈరోజు నీవు నిజముగా ప్రభుని ప్రేమిస్తున్నట్లయితే నీవు ఏది అడిగినను నీకు సాధ్యమే. అందుకే పేతురు, యోహానులు ఇద్దరు కూడా యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు వారికి యెరూషలేము దేవాలయం వద్ద ఒక కుంటివాడు కనపడుతూ ఉన్నాడు. వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ అడుక్కుంటూ ఉన్నాడు, అయ్యా ధర్మం పెట్టుమని. అయితే ఈ యొక్క పేతురు, యోహాను ఇద్దరు కూడా ఆయన చూచి, ఎందుకంటే వారిద్దరు కూడా యేసుక్రీస్తును అమితముగా ప్రేమించిన వారు, అందుకే వారు అంటున్నారు, అయ్యా నీకు ఇవ్వటానికి మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, డబ్బు లేదు, కానీ యేసయ్య నామములో నీవు లేచి నడువుమని వారు ఆయన్ని కమాండ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆదేశిస్తూ ఉన్నప్పుడు ఆయన లేచి గంతులు వేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అనగా ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరెవరైతే మనసారా ప్రభునికి వారి యొక్క జీవితాన్ని అంకితము చేస్తారో వారికి అన్నీ కూడా సాధ్యమే. ఈరోజు నీవు నేను కూడా మన యొక్క కుటుంబం కోసం, మన యొక్క వ్యక్తిగత జీవితం కోసం, మన యొక్క కుటుంబ అభివృద్ధి కోసము, ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసము మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమించి మనసారా మన యొక్క జీవితాన్ని ప్రభునికి అర్పించి ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనము అనుకున్న అన్ని కార్యములు కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో అటువంటి దేవుని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క దేవుని యొక్క అద్భుత శక్తిని మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. కారణం ఏమిటి అంటే ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా మనందరినీ కూడా ప్రతి దినము కూడా నడిపిస్తూ ఉన్నాడు. తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క జీవితంలో ఆయన యొక్క శక్తిని మనలో నింపుతూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్కును మనం ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో పవిత్రాత్మ అభిషేకాన్ని అంతగా మనము పొందుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే మనము పవిత్రాత్మను ఏ విధంగా పొందుతూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ స్తుతిస్తూ ఆయన యొక్క వాక్యమును మనము పట్టుకొని జీవిస్తున్నప్పుడు పవిత్రాత్మ, మనలో ఉన్న పవిత్రాత్మ ఉత్తేజింపబడుతూ ఉంటుంది, నూతనీకరింపబడుతూ ఉంటుంది. తద్వారా మన యొక్క కార్యములు అన్నీ కూడా పవిత్రాత్మ ప్రేరణతో, పవిత్రాత్మ నడిపింపుతో, పవిత్రాత్మ అభిషేకముతో జరుగునట్లు దేవుడు మనకు తన యొక్క కృపను చూపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం చదువుతూ ఉన్నాము యోహాను శుభవార్త 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్కు పలు సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి గాలి ఎట్నుంచి వస్తుందో ఎట్నుంచి పోతుందో మనం గుర్తెరగలేము, మనం మన యొక్క కనులారా చూడలేము, కానీ ఆ యొక్క శబ్దాన్ని మనం గ్రహించగలము మన యొక్క చెవులారా. అదే మాదిరిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో అప్పుడు పవిత్రాత్మ శక్తి కూడా మనలో అంతగా ప్రభావితమై ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని మనము పొందుకున్నప్పుడు మన యొక్క జీవితము కూడా అద్భుతముగా మారిపోతూ ఉంటుంది. మన యొక్క జీవితము కూడా పరులకు ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదకరముగా మారుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు, నీవు నేను యేసయ్యకు మన దేవునికి దత్తపుత్రులుగా, పుత్రికలుగా జీవిస్తూ ఉన్నాము. కారణం ఏమిటంటే ఆయన యొక్క ఆత్మను మనము స్వీకరించాము అని రోమాపత్రిక 8:15లో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ యొక్క దేవుడు ప్రతి మానవుని కూడా ఎన్నుకొని దేవుని యొక్క ఆత్మను మనకు దయచేసి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని ఎందుకు పిలుస్తూ, దేవుడు మనల్ని పిలిచి నీతిమంతులుగా జీవించమని, ఆ యొక్క నీతిమంతుగా జీవితాన్ని జీవించడమే తప్ప
మనము దేవుని యొక్క శక్తిని అభిషేకాన్ని పొందుకోలేము అని రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ యొక్క దేవాది దేవుని మనం స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మనము దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క చేతిలో ఉన్నామని గుర్తెరిగి ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము జీవమును పొందేటువంటి బిడ్డలుగా మారుతూ ఉంటాం. మన యొక్క జీవితము సదాకాలము ప్రభునిలో నడిపింపబడుతూ ఉంటుంది. మనము సదాకాలము ఆ యొక్క ప్రభునికి ప్రీతికరమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మారుతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు భయాందోళన చెందుతూ ఉన్నారు. అయ్యో ఏమైపోతుందో మా జీవితం, ఏమిటి మాకు ఈ కష్టము, తినడానికి సరైన తిండి లేక, సరైన ఉద్యోగము లేక, డబ్బు లేక, మరి అనేకమైనటువంటి శ్రమలతో శోధనల మధ్య వారి యొక్క కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ప్రియులారా, ఎవరైతే ప్రభుని మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే ప్రభుని అంటిపెట్టుకుని జీవిస్తారో, ప్రభునికి మనసారా వారి యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉంటారో వారిని ప్రభువు పోషిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వారిని ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. వారికి ప్రభువు అన్ని విషయాలు కూడా వారికి కావలసిన అవసరతలను నెరవేర్చినట్లు ప్రభువు తన యొక్క కృపావరములను మనకు దయచేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఈ రోజుల్లో అనేక మంది బిడ్డలు భయపడుతూ ఉన్నారు. అయ్యో మా జీవితం ఏమైపోతుందని భయాందోళన చెందుతూ ఉన్నారు. కానీ పేతురు గారు అంటూ ఉన్నాడు, మొదటి పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము కష్టాల కలిమిలో మీ యొక్క లోకములో బాధలతో శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ప్రతి మన పరీక్షల వలన మనకు బాధ కలిగినప్పుడు ఆ యొక్క బాధను మనము ఎంతగా భరిస్తామో అంతగా దేవుని యొక్క సంతోషాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈరోజు నాకు బాధ వచ్చినదని నేను కృంగిపోకుండా, మరి ఈ యొక్క బాధను తట్టుకోలేక నా యొక్క జీవితాన్ని విడిచిపెట్టి నేను పారిపోతున్నట్లయితే ఆ యొక్క జీవితానికి అర్థం ఉండదు. ప్రతి మానవుడికి కూడా ఈ యొక్క లోకములో బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మరి అనేకమంది అవమానములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము దాటుకొని వెళ్ళాలి. చూడండి, ఉదాహరణకి పౌలుకు పేతురు గారు చెప్తూ ఉన్నారు, బంగారం ఏ విధంగా మట్టిలోంచి తీసిన తర్వాత దాన్ని రిఫైన్ చేస్తూ ఉంటామో, దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్న కొద్దీ అది అత్యంత విలువైన వస్తువుగా మారిపోతూ ఉంటుంది. అత్యంత మరి కలతలా మెరిచేటువంటి ఒక విలువైన వస్తువుగా మారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది భూమిలో నుంచి వచ్చింది. ఎందుకు పనికి రాకుండా భూమిలో కూరికిపోయిన దాన్ని తీసి దాన్ని రిఫైన్ చేస్తున్న కొద్దీ అది ఎంతో విలువైన వస్తువుగా మారిపోతూ ఉన్నది. అదే మాదిరిగా నీవు నేను కూడా ఆ యొక్క ప్రభుని యొక్క చేతిలో ఉన్నామని గుర్తెరిగి, నేను దేవుని ద్వారా నడిపింపబడుతున్నానని గుర్తెరిగి, మనము కష్ట సమయాల్లో మన యొక్క జీవితాన్ని ప్రభునికి అర్పిస్తూ ఉన్నప్పుడు కష్టాలు శ్రమలు అందరికీ వస్తాయి. వాటిని చూచి మనము కృంగిపోకుండా, నశించిపోకుండా మన యొక్క జీవితాన్ని ప్రభుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు మనము రిఫైండ్ అవుతూ ఉంటాం. మన యొక్క జీవితము ప్యూరిఫై అవుతూ ఉంటుంది. మన శుద్ధీకరణ చెందుతూ ఉంటాం. ప్రతి ఒక్క అవమానమును, ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క సమస్యను మనము దాటుకొని వెళ్ళటానికి, మరి నూతనముగా మారటానికి, నూతన శక్తిగా మారటానికి, మరి కొత్త వస్తువుగా మారటానికి, విలువైనటువంటి వస్తువుగా మారటానికి, ప్రభుని చేతిలో విలువైనటువంటి కుమారునిగా కుమార్తెగా మారటానికి ప్రభు మనకు సహాయం దయచేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ యొక్క ఆరాధన సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడు. ఎందుకు? ఇంట్లో మన తల్లిదండ్రులు మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనల్ని కొడతారు, లేకపోతే తిడతారు. ఎందుకు? అంత మాత్రం వారికి మన మీద ప్రేమ లేదని కాదు. తద్వారా మనం ఆ తప్పు మళ్ళా చేయకుండా దాన్ని ఆ యొక్క తప్పును మనం సరిదిద్దుకొని ముందుకు నడిచి వెళ్ళటానికి వారు మనల్ని కొడతారు, తిడుతూ ఉంటారు.
అదే మాదిరిగా హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 6 నుంచి 11లో పౌలు గారు అంటూ ఉన్నారు, మనము శ్రమల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము శిక్షించబడుతూ ఉండవచ్చు కొన్నిసార్లు. కారణం ఏమిటి అంటే, దేవుని స్వీకరించు ప్రతి కుమార్తెను ప్రభువు సరిదిద్దుతాడు. ప్రభు ఏం చేస్తాడు? దండిస్తూ ఉంటాడు. చూడండి, మనం ఒక చెట్టుని అది విచ్చలవిడిగా పెరుగుతున్నప్పుడు ఏం చేస్తాము? కట్ చేస్తాం, ప్రూన్ చేస్తూ ఉంటాం. ఎందుకు? అది ఇంకా బలముగా, శక్తివంతముగా మారటానికి, అధికముగా ఫలించటానికి, దాని యొక్క పువ్వులు, దాని యొక్క పళ్ళు ఇంకా ఎక్కువగా రావటానికి ఏం చేస్తాము? ఎక్కడెక్కడైతే అవసరం లేదో పిచ్చి పిచ్చిగా పెరుగుతున్న ఆ యొక్క ఆకులను, కొమ్మలను మనము కత్తిరిస్తాము. అదే మాదిరిగా ప్రభుని ప్రేమించే బిడ్డలను దేవుడు కూడా దండిస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? మనము సరైన మార్గంలో అటు ఇటు వెళుతూ ఉండవచ్చు. మార్గంలో కొన్నిసార్లు శోధనల ద్వారా అటు ఇటు పరిగెడుతూ ఉండవచ్చు. మనము సరైన మార్గంలో నడవటానికి ప్రభువు కట్ చేస్తూ ఉంటాడు. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషము ద్వారా ఆయన ఇచ్చి నేర్పినటువంటి ఆ యొక్క ప్రేమాజ్ఞను నీవు నేను కూడా పాటిస్తూ ఆయనకు అత్యంత విలువైన వస్తువుగా మనం మారిపోవాలి. అత్యంత విలువైనటువంటి కుమార్తెగా మనం మారాలి. ఎందుకు అంటే మనము ఆయన యొక్క చేతిలో ఉన్నాము. మనం ఎప్పుడెప్పుడైతే ఆయన యొక్క చేతిలో ఉంటామో మనకు అభివృద్ధి, మనకు అభిషేకము, మన యొక్క జీవితంలో శాంతి, సమాధానము, సఖ్యత, ఐక్యత, మనం అనుకున్న అన్ని కార్యములు కూడా నెరవేరుతూ ప్రభు పలుకుతున్నట్లు ఇర్మియా గ్రంథము 29:11లో నేను నీ కోసము బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఆ యొక్క దేవాతి దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆ యొక్క దేవుడు మన యొక్క జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా మనము కృతజ్ఞతా భావముతో ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిద్దాం. మన యొక్క అవసరతల కోసం ప్రార్థిస్తూ ఆ యొక్క దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదములు మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రార్థన చేద్దాం. మనం ఈ పరిశుద్ధ సమయంలో మన 2 చేతులు పైకెత్తి ఆ యొక్క ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆ యొక్క దేవుని యొక్క సమక్షంలో ఉన్నామని మనము గుర్తెరిగి, మనకు అన్ని విధములా తోడుగా ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు రానున్నటువంటి రోజుల్లో కూడా మనందరినీ కూడా నడిపింప చేయమని, తన యొక్క జీవాన్ని మనందరికీ కూడా దయచేసి, జీవనదిగా ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు నిన్ను నన్ను కూడా మన యొక్క శరీరమును శుద్ధి చేసి, మన యొక్క మనస్సును శుద్ధి చేసి, మన యొక్క హృదయమును శుద్ధి చేసి, మన యొక్క కుటుంబాన్ని శుద్ధి చేసి, మన యొక్క సంఘమును శుద్ధి చేసి, ఈ యొక్క లోకమును శుద్ధి చేసి, తన యొక్క ప్రేమ అనేటువంటి జీవ నది ఈ యొక్క లోకము గుండా ప్రవహింప చేయడానికి కావలసినటువంటి శక్తిని, కృపను, వరమును మనందరికీ కూడా ప్రసాదింప చేయమని, జీవనదిగా ఉన్నటువంటి క్రీస్తు భగవాన్ని మనం ఆరాధించుకుంటూ స్తుతించుకుందాం. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు
నీ యొక్క మార్గములోనే నీ యొక్క వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా మార్చుము. కృపగల దేవా, మహోన్నత దేవా, నీకే స్తోత్రం అర్పిస్తున్నాము, నీకే ఆరాధన అర్పిస్తున్నాము ప్రభా. నీకే ఘనతలు, నీకే స్తోత్రములు, నీకే మహిమలు ప్రభా. ఇక రాత్రికాల సమయంలో ఈ యొక్క లోకము కోసం ప్రార్థిస్తూ ఉన్నాము అయా. ఈ యొక్క ప్రపంచాన్ని కరోనా వ్యాధి భయపడుతూ ప్రతి మానవుని వారి యొక్క జీవితాన్ని విచ్చలవిడితనంగా మారుస్తూ ఉండగా ప్రభా, నీ యొక్క కృప ద్వారా ఈ యొక్క లోకము మీద కనికరము చూపి, మాపై కనికరము చూపి ఈ యొక్క కరోనా వ్యాధిని పరిపూర్తిగా ఈ యొక్క లోకము నుంచి నశింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా. మా యొక్క లోకాన్ని రక్షించుము, మా యొక్క పాపమును మన్నింపుము. ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును మన్నించి నీ యొక్క నూతనమైనటువంటి వెలుగును, నూతనమైన జీవాన్ని ప్రతి మానవానికి దయచేయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము మా యొక్క దేశము రాష్ట్రము కోసం ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క దేశ రాష్ట్రాలను మీరు దీవించము అయ్యా. మా యొక్క రాజకీయ నాయకులను, అధికారులను ప్రతి ఒక్కరికి నీవు జ్ఞానమును దయచేసి, శక్తిని దయచేసి, విజ్ఞానమును అనుగ్రహింపచేసి ఈ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా వారు సరైన నిర్ణయాలు తీసుకొని ప్రతి మానవుడు కూడా వారు బాగుగోలుగా సంతోషముగా జీవించిన నిర్ణయాలు వారు తీసుకున్నట్లు వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క దేశంలో, రాష్ట్రంలో యొక్క కరోనా వ్యాధి నాశనము చేసి ప్రతి బిడ్డను కూడా దీవించి ప్రభా, నీ యొక్క రానటువంటి రోజుల్లో నీ యొక్క మార్గంలో ప్రతి మానవుడు కూడా నడిచేటువంటి శక్తిని, కృపా వరమును, దీవెనను, అనుగ్రహమును మా యొక్క భారతదేశం మీద అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మా యొక్క సంఘాన్ని మీరు దీవించుము అయ్యా. మా యొక్క ప్రార్థనను అడుగుతున్న ప్రతి బిడ్డను కూడా నీవు దీవించి ఆశీర్వదించుము. ప్రతి కుటుంబాన్ని కర్పిస్తూ ఉన్నాం, ప్రతి సంఘాన్ని కర్పిస్తూ ఉన్నాం. ప్రతి మానవుని కూడా నీవు దీవించి కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, అభివృద్ధిని, అభిషేకమును, ఈ యొక్క దీవెనలను, నూతన జీవమును, నూతన వెలుగును ప్రసాదింపచేసి ప్రతి బిడ్డను కూడా నీవు రక్షించి కాపాడము యేసయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క పవిత్రాత్మ అభిషేకముతో నడిపించి వారి యొక్క జీవితంలో నూతనమైనటువంటి కార్యములు చూచినట్లు, నూతనమైనటువంటి జీవితాన్ని వారు పొందుకున్నట్లు ప్రతి దినము కూడా వారు నూతనీకరింప చేయబడి నీ యొక్క వాక్ ద్వారా, ఆత్మ ద్వారా నూతనీకరింప చేయబడి నీ యొక్క విలువైనటువంటి మార్గంలో నడిచేటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మమ్మ తయారు చేయము అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించము. తల్లిదండ్రులను, బిడ్డలను, యువతి యువకులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. నీ యొక్క ఆజ్ఞను ప్రేమించిన వారికి అన్నీ కూడా సమకూరుతాయని ఈ రోజు వాక్ ద్వారా పలికి ఉన్నావు. నీ యొక్క ప్రేమ ద్వారా సంపూర్ణమైనటువంటి వరములను, సంపూర్ణమైనటువంటి జీవాన్ని, సంపూర్ణమైనటువంటి ఆత్మను మేము పొందుకుంటూ ఉండగా ప్రతి కుటుంబంపై నీ యొక్క సంపూర్ణ ప్రేమను, సంపూర్ణ వరములను, ఫలమును దయచేసి మందరిని కూడా నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మానసిక స్థితిగతులతో, రోగములతో, జబ్బులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా నీవు స్వస్థపరచుము, అభిషేకించుము. వారి యొక్క వ్యాధి నయము చేసి వారికి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయము అయా. యేసయ్యా, ఎవరైతే పిశాచ శక్తులతో, మంత్ర శక్తులతో, చాతబడు శక్తులతో, ఇక లోకపు శక్తులతో వారు వేధించబడుతూ ఉన్నారు, పీడించబడుతూ ఉన్నారు, వారు బంధించబడుతూ ఉన్నారు, వారందరికీ కూడా విడుదల దయచేయము. వారందరికీ పరిపూర్ణ విడుదల దయచేయము. యేసు నామములో వారందరి యొక్క పాపమును క్షమించబడును గాక. యేసు నామములో ప్రతి వ్యక్తి కూడా ప్రతి దుష్ట శక్తి నుంచి విడిపింపబడును గాక. ప్రతి మానవుడు జీవాన్ని పొందుకుందును గాక, సమాధానమును పొందుకుందు గాక, శాంతిని పొందుకుందును గాక. ప్రభుని యొక్క నూతన వెలుగులో నడుతురు గాక. ప్రభుని యొక్క ప్రేమను సంపూర్ణంగా అనుభవింతురు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా యొక్క ఆలయాన్ని, ఈ యొక్క పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రంలో నీవు ఎన్నెన్నో అద్భుతములు చేస్తూ
అనేక మందికి ఆశ్చర్యము పరుస్తూ ప్రభా నీవు మహిమ పరపబడుతూ ఉన్నావు. ఈ యొక్క ఆలయాన్ని మీరు అభివృద్ధి పరచుము. ఈ యొక్క ఆలయానికి అనేకమైన ఆత్మలు నీవు నడిపింపచేసి ఆ యొక్క ఆత్మలన్నింటినీ కూడా నీ యొక్క మోక్ష రాజ్యానికి చేర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చుము. ఈ యొక్క ఆలయాన్ని నీ యొక్క పవిత్ర ఆత్మ అగ్ని కంచెగా మార్చి ఇక్కడికి వచ్చి ప్రతి బిడ్డ కూడా శాంతి, సమాధానము, పవిత్రాత్మ శక్తిని, ఈ యొక్క విడుదలను, ఆరోగ్యాన్ని, అభిషేకమును, సమాధానము పొందుకున్నట్లు దీవించుము. అయ్యా ఈ యొక్క ఆలయములో నీ యొక్క నడిపింపు ద్వారా మేమందరం కూడా జీవించినట్లు, నీ యొక్క మార్గములో నడుస్తూ, నీ యొక్క సత్యమును వెంబడిస్తూ, నీ యొక్క జీవముతో నింపబడుతూ, నీ యొక్క వాక్యాన్ని బోధించే బిడ్డగా మార్చుము. ఈ యొక్క ఆలయంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీవు దీవించి ఆశీర్వదించి బలపరిచి నూతనమైన శక్తితో మేము ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా మార్చి మంచి సువార్థికులుగా నీ యొక్క వాక్యాన్ని బోధించి నీకు రక్షణను, అనేక మంది ఆత్మను నీ యొక్క రాజ్యానికి చేర్చే బిడ్డలుగా మార్చుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరిని నీవు దీవించుము. మా యొక్క ప్రార్థన విన్నపాలను అడిగిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, వారి యొక్క మనస్సులో ఉన్న ప్రతి ఆశలను నెరవేర్చి నీవు సదాకాలం వారు నడిపింపుము. అయ్యా ప్రతి ఒక్క మానవుడు కూడా నీ యొక్క మార్గంలో నడుస్తూ మేమందరం కూడా ఐక్యతగా ఒకే కుటుంబంగా నీ యొక్క రాజ్యాన్ని ఏర్పరిచే బిడ్డలుగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో, అత్యున్నటువంటి శక్తి గల నామములో మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, అనేక స్థాపన చెప్పి దేవాదేవుని స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని ఘనపరుద్దాం. సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో దేవుని యొక్క నిండి ఆశీర్వాదము పొందుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క దీవెనలతో మనం పోషించబడినట్లు ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనల్ని సదాకాలము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.